నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ప్రాణహిత రిజర్వాయర్ పై నేడు తెలంగాణ మహారాష్ట్ర మధ్య చర్చలు పెన్గంగ సహా సాంకేతిక అంశాలపై సమీక్షించనున్న ఇరు రాష్ట్రాలు ఏప్రిల్ నాటికి తెలంగాణ కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు కలెక్టర్లు ఇచ్చిన నివేదికలపై అధ్యయనం త్వరలో సమీక్షించనున్న ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్లో పేదలకు బహుళాంతస్తుల భవనాలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం సైబర్ సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు కరవు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం నీరు ప్రగతి కార్యక్రమం నేడు అనంతపురం జిల్లాలో ప్రారంభం హాజరు కానున్న నరసింహన్ చంద్రబాబు వచ్చే ఏడాది జీఎస్టీ అమలు సాధ్యమేనన్న జైట్లీ సంవత్సరం మధ్యలోనైనా తేవచ్చని స్పష్టీకరణ కాంగ్రెస్తో నిరంతరం చర్చిస్తున్నట్లు వెల్లడి విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టాలని యూజీసీ సూచన జనవరిలో జరిగే వీసీల భేటీలో సమీక్ష గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం పొరుగునే ఉన్న మహారాష్ట్రతో సమస్యలను పరిష్కరించుకునే పనిలో నిమగ్నమైంది ఇప్పటికే తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు మహారాష్ట్ర వెళ్లి చర్చలు జరపగా నేడు హైదరాబాద్లో మరో దఫా సమావేశం జరగనుంది ముంపు లేని ప్రాజెక్టుల నిర్మాణానికి మరాఠా సర్కారు అంగీకరించగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద నిర్మించనున్న బ్యారేజీ పెన్గంగ సహా ఆయా ప్రాజెక్టుల సాంకేతిక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ప్రాజెక్టుల పునరాకృతిని వేగవంతం చేసిన తెలంగాణ సర్కార్ ఇతర రాష్ట్రాలతో నెలకొన్న సమస్యలపై సంప్రదింపులను ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగంలో నేడు ప్రాణహిత బోర్డు సమావేశం కానుంది తుమ్మిడిహట్టి వద్ద చేపట్టనున్న బ్యారేజీ నిర్మాణంతో ఎలాంటి ముంపు సమస్యలు ఉండవని 148 మీటర్ల పూర్తి రిజర్వాయర్ నీటిమట్టంతో నిర్మించుకోవచ్చని ఇటీవలే నాగ్పూర్లో జరిగిన మంత్రుల స్థాయి చర్చలో మహారాష్ట్ర ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది ఇదే సమయంలో మేడిగడ్డ వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత ప్రాణహిత అంతరాష్ట్ర బోర్డు భేటీలో నిర్ణయం వెల్లడిస్తామని మహారాష్ట్ర పేర్కొంది పెన్గంగా బ్యారేజ్ నిర్మాణం ఇతర సాంకేతిక అంశాలను నేడు హైదరాబాద్లో జరిగే కీలక సమావేశంలో చర్చించాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి ఈ మేరకు నేడు రేపు 2 రోజుల పాటు సమావేశం ఏర్పాటు చేశారు బ్యారేజీల నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వ సందేహాలు అభ్యంతరాలను తొలగించేలా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు సమగ్ర సమాచారంతో సన్నద్దమవుతున్నారు 2 రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులతో పాటు గడ్చిరోలి చంద్రాపూర్ నిజామాబాద్ కరీంనగర్ కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు మెదక్ జిల్లాలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన జాతీయ పెట్టుబడులు ఉత్పాదక మండలికి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు నిమ్స్కు 12,500 ఎకరాల భూమి అవసరమని వచ్చే నెలాఖరు నాటికి 3,500 ఎకరాలు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు మిగిలిన భూమి సేకరించేందుకు భూసేకరణ యూనిట్ ఏర్పాటు చేస్తామని జూపల్లి స్పష్టం చేశారు ముచ్చెర్లలో ఔషధ నగరి సమగ్ర ప్రణాళికను సిద్దం చేసి ప్రపంచ స్థాయి సంస్థలను ఆహ్వానిస్తూ గ్లోబల్ టెండర్లు పిలవనున్నామని వెల్లడించారు ఔషధ నగరిలో 800 ఎకరాల సేకరణ పూర్తయిందని తెలిపారు అన్ని జిల్లాల్లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి పరిశ్రమల అవసరాలకు వీలుగా ఉంచాలని మంత్రి సూచించారు టీఎస్ఐఐసిలో మరికొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశించారు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి ప్రధాన రహదారులకు ఇరువైపులా కిలోమీటర్ దూరంలోని భూములను గుర్తించాలని అధికారులకు సూచించారు హైదరాబాద్ నగర ప్రజలతో మమేకమయ్యేందుకు తెలంగాణ ఐటీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు నూతన పంథాలో పయనిస్తున్నారు శిల్పారామంలో ప్రజలతో ఇవాళ నేరుగా సమావేశం కానున్నారు ఈ సాయంత్రం 6:45 జరిగే కార్యక్రమంలో అన్ని వర్గాల వారు మంత్రితో మాట్లాడవచ్చు తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు అభివృద్ధి పనులు భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు ప్రస్తుత పథకాల అమలులో ఉన్న లోటుపాట్లు వంటి అంశాలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానమివ్వనున్నారు కరవు ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నీరు ప్రగతి కార్యక్రమానికి తెలుగుదేశం ప్రభుత్వం నేడు శ్రీకారం చుట్టనుంది ఈ మేరకు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు ఈ ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వెళ్లనున్న చంద్రబాబు హంద్రీనీవా పనులను పరిశీలిస్తూ అనంతపురంలోని నీరు ప్రగతి కార్యక్రమ వేదిక వద్దకు చేరుకుంటారు ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పథకాల వివరాలను తెలియజెప్పే 50 స్టాల్స్ ను గవర్నర్ ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు నీరు ప్రగతికి చిహ్నంగా భారీ స్తూపం ఉద్యానవనాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నీరు ప్రగతి సభా వేదిక స్టాల్స్ ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు వచ్చే ఏడాది నీటి సంరక్షణపైనే భారీగా నిధులు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పంట సంజీవిని నీటి కుంటలపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. నీరు చెట్టు నీరు ప్రగతి కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య కురిసిన భారీ వర్షాలు అనంతపురం కానీ, చిత్తూరు కానీ, కడప కానీ, నెల్లూరు జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున ఏ విధంగా పడ్డ వర్షపు చుక్కని ఒడిసి పట్టుకున్నారు. అట్లాగే ప్రాజెక్టుల్లో, డ్యాముల్లో, చెరువుల్లో నీళ్లు ఏ విధంగా నిలబెట్టుకున్నారు. ఇదే స్ఫూర్తితో రేపు ఎక్కడ ఏ వర్షం వచ్చినా, ఏ ప్రాంతంలో ఏ జిల్లాలో వచ్చినా కూడా ఒడిసి పట్టుకునే విధంగా జనవరి నుంచి జూన్ జూలై వరకు వర్షాలు వచ్చే వరకు వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేయబోతున్నాం. స్థలాభావం, భారీగా పెరిగిపోతున్న నిర్మాణ వ్యయం, ఖర్చుల దృష్ట్యా పేదల కోసం కట్టే ఇళ్లను బహుళ అంతస్తుల భవనాలుగా నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. ఇందుకు సైబర్ సిటీ బిల్డర్స్ అనే సంస్థ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు అమరావతిలో ఈ తరహా భవంతుల నిర్మాణం ఆర్థిక వనరులు పెంచుతుందంటూ తమ ప్రతిపాదనలను వివరించారు. పేదలకు మంజూరు చేసే ఇళ్లన్నీ అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణంతో పాటు ప్రాధాన్యాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు సిద్ధమని ఒక ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన హైదరాబాద్కు చెందిన సైబర్ సిటీ బిల్డర్స్ ప్రతినిధులు తక్కువ ధరలకే సామాన్యులకు గూడు దక్కేలా బహుళ అంతస్తుల భవనాలను నిర్మించవచ్చని సూచించారు. తద్వారా స్థలంతో పాటు నిర్మాణ వ్యయము గణనీయంగా తగ్గే అవకాశముందని చంద్రబాబుకి వివరించారు. సామాన్యులు భరించే స్థాయిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని, ప్రభుత్వం చేపట్టే గృహ నిర్మాణం మురికివాడల్ని ప్రోత్సహించేదిగా కాకుండా ఆర్థిక లావాదేవీల కేంద్రంగా ఉండాలని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు. 4 రాష్ట్రాల్లో 1,00,000కు పైగా ఫ్లాట్లు నిర్మించిన అపారమైన అనుభవం తమకుందని, ఆ అనుభవంతో ఏపీలో పేదలకు అందుబాటు ధరలో ఇళ్లు నిర్మిస్తామని సైబర్ సిటీ బిల్డర్స్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. విట్రిఫైడ్ టైల్స్, లిఫ్ట్ సౌకర్యాలతో బహుళ అంతస్తుల భవనాలను సొంత పెట్టుబడితో ప్రభుత్వ సహకారంతో నిర్మించి ఇస్తామని తెలిపారు. ఆధునిక శైలిలో గృహ నిర్మాణం పూర్తి చేస్తామని, అక్కడే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండేలా ఇళ్లు నిర్మించేందుకు మరిన్ని సంస్థలు ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. వచ్చే నెలలో విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పూర్తి ప్రతిపాదనలతో వస్తే మరికొన్ని సంస్థలను కూడా కలుపుకొని బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కార్యరూపం దాల్చేలా నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చంద్రబాబు సైబర్ సిటీ డెవలపర్స్కు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు రాయితీపై సిమెంటు సరఫరా చేసేందుకు పరిశ్రమలు అంగీకరించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సిమెంటు కంపెనీల ప్రతినిధులతో విజయవాడలో సమావేశమైన ఆయన పేదల గృహ నిర్మాణ పథకం, సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీరాజ్, రోడ్లు, భవనాల శాఖ చేపట్టే నిర్మాణాలకు 9.1 మిలియన్ టన్నుల సిమెంట్ అవసరమని స్పష్టం చేశారు. సిమెంటు కంపెనీలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందజేస్తున్నందున రాయితీకి సరఫరా చేయాలన్న తమ విజ్ఞప్తికి వారు అంగీకరించినట్లు యనమల రామకృష్ణుడు తెలిపారు. కూడా గవర్నమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీస్ కి చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం, అదేవిధంగా మిగతా పవర్ సబ్సిడీస్ ఇస్తున్నాం, అదేవిధంగా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం. అంచేత వాళ్ళని రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నమెంట్ యాక్టివిటీస్ కి రీజనబుల్ ప్రైస్, నేను చెప్పిన ప్రైసెస్ ప్రకారం ఏమన్నా ఒప్పుకున్నారు వాళ్ళు. 2016 ఏప్రిల్ కల్లా ప్రతి గ్రామానికి అంతర్జాలం అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఈ మేరకు పనులు జరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడలోని మేధా టవర్స్ ను ఐటీ సెస్ గా డీనోటిఫై చేసినట్లు పల్లె తెలిపారు. ఐటీ కంపెనీలకు వేరే ప్రాంతాల్లో భూమి లేదా భవనం కేటాయిస్తామని వివరించారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 44 కంపెనీలకు పర్మిషన్స్ ఇచ్చాం. ఆల్రెడీ లిస్ట్ కూడా ఉంది 44 కంపెనీస్ కు. ఈ 44 కంపెనీలకు ఇవ్వడం వల్ల దాదాపు 16,000 నుంచి 2,000 కోట్ల పెట్టుబడి రావడమే కాకుండా 20,000 నుంచి 30,000 వరకు ఉద్యోగాలు ఇవి కంప్లీట్ చేస్తూ వస్తాయని మా అంచనా. దేశ చరిత్రలో కీలక సంస్కరణగా భావిస్తున్న వస్తు సేవల పన్ను విధానాన్ని 2016లో అమల్లోకి తీసుకురావడం ఆచరణ సాధ్యమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ఆయన కాంగ్రెస్ను ఒప్పించేందుకు నిరంతరం చర్చిస్తున్నట్లు పీటీఐ ముఖాముఖిలో వెల్లడించారు. రాజకీయ కారణాలతో జీఎస్టీ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందన్న జైట్లీ ఆ పార్టీ అదే వైఖరి నిరవధికంగా కొనసాగించలేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ వైఖరిని మార్చుకోకపోతే జీఎస్టీ బిల్లును ఆమోదంపై పార్లమెంటు ప్రత్యామ్నాయ మార్గాల్ని అనుసరిస్తుందన్నారు. 2016 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తుందా అన్న ప్రశ్నకు వస్తు సేవల పన్ను విధానాన్ని ఆర్థిక సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశపెట్టొచ్చని జైట్లీ జవాబిచ్చారు.
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. 2016 జూన్ 2 నాటికి కొత్త జిల్లాలను ప్రకటిస్తామన్న తెరాస సర్కార్ ప్రకటనకు అనుగుణంగా తెలంగాణ రెవెన్యూ శాఖ కీలక అంశాలపై అధ్యయనం మొదలుపెట్టింది. ఇప్పటివరకు రంగారెడ్డి సహా కొన్ని జిల్లాల నుంచి నివేదికలు తెలంగాణ భూ పరిపాలన ప్రధాన కమిషనర్కు చేరాయి. సమాచారం పంపని ఇతర జిల్లాలు సత్వరమే అందజేయాలని కలెక్టర్లను కేసీఆర్ సర్కారు ఆదేశించింది. నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల విభజన నమూనాలో వివరాలు అందాయి. ప్రతిపాదిత జిల్లాల ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యాన్ని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. వాటన్నింటిపై త్వరలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ సమీక్షించనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే కొత్త జిల్లాల ఏర్పాటుపై అభ్యంతరాల స్వీకరణకు 4 రోజుల గడువు ఇవ్వాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాతే జిల్లాలు ఏర్పాటవుతాయి. తెలంగాణలో కొత్తగా ఏప్రిల్ నాటికి ఈ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. సివిల్ సర్వీసెస్ రాయనున్న బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు వచ్చే నెల 1 నుంచి 10 వరకు టీఎస్బీసీ స్టడీ సర్కిల్స్ .cgg.gov.in వెబ్సైట్లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 17న ఎంపిక పరీక్షలు నిర్వహించి 20న ఫలితాలు ప్రకటిస్తారు. 25 నుంచి ప్రవేశాలు చేపట్టనుండగా 28 నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షల వార్షికాదాయం గల బీసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ సర్కార్ తెలిపింది. రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల వారికి హైదరాబాద్లో, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారికి కరీంనగర్లో, ఖమ్మం, నల్గొండ జిల్లాల వారికి వరంగల్లో సివిల్స్ శిక్షణ ఇస్తారు. అభ్యర్థులు కుల, ఆదాయ, స్థానికత, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీల మార్కుల జాబితాలు, టీసీ, అసలు ప్రతిని సమర్పించాలి. 6 నెలల శిక్షణ కాలంలో ఉపకార వేతనాలు కూడా అందించనుండగా గతంలో ఉచిత సివిల్స్ శిక్షణ పొందిన వారికి అవకాశం ఉండదు. రైతు సమస్యలపై చర్చించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దమవుతోంది. హైకోర్టు ఆదేశాల మేరకు రేపు సచివాలయం డి బ్లాక్లో రైతు సమస్యలపై అవగాహన ఉన్నవారితో సమావేశం నిర్వహించనుంది. రైతు ఆత్మహత్యలపై హైకోర్టును ఆశ్రయించిన ఐకాస చైర్మన్ కోదండరాం, జనచైతన్య సమితి అధ్యక్షుడు రామయ్య యాదవ్, సామాజికవేత్త దొంతిరెడ్డి నరసింహారెడ్డి, రైతు నాయకుడు పాకాల శ్రీహరిరావు వంటి వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించనుంది. తెలుగు రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై పిటిషనర్లతో పాటు అవగాహన ఉన్న వారందరితో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వాలను హైకోర్టు ఇటీవల ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పిటిషన్ దాఖలు చేసిన వారందరినీ రైతు ఆత్మహత్యలపై సమావేశానికి ఆహ్వానించాలని అదనపు అడ్వకేట్ జనరల్ను తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి కోరారు. విజయవాడలో భూగర్భ డ్రైనేజీ నీరు, వ్యర్థాలు కృష్ణ బ్యారేజీ నుంచి పశ్చిమ, తూర్పు డెల్టాలకు నీరు వెళ్లే పంట కాల్వల్లో కలవకుండా చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి నారాయణ ఆదేశించారు. భూగర్భ డ్రైనేజీ ప్రతి ఇంటికి అనుసంధానంపై అధికారులతో సమీక్షించిన ఆయన నివాస ప్రాంతాలు, ఆసుపత్రులు, వివిధ సంస్థల నుంచి వచ్చే వ్యర్థాలను నేరుగా పంట కాల్వల్లోకి వదులుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. నీరు కలుషితమవడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో తాగునీరు సహా పంటలపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. మురుగునీటి శుద్ధి వ్యవస్థలను పునరుద్ధరించడం సహా కొత్త వాటిని నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రతి ఇంటిని భూగర్భ డ్రైనేజీతో అనుసంధానించాలని స్పష్టం చేశారు. స్టామ్ వాటర్లోకి సివరేజ్ వాటర్ వదలొద్దు. విజయవాడ నగర ప్రజలందరూ చెప్పేది ఏంటంటే స్టామ్ వాటర్ అంటే వర్షం వచ్చినప్పుడు మాత్రమే దాంట్లో వాటర్ ఫ్లో కావాలా, మిగతా అప్పుడు డ్రై అయి ఉండాలి. అండర్ గ్రౌండ్ సివరేజ్ అంటే టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్, బాత్రూమ్ నుంచి వచ్చే వాటర్, కిచెన్ లో నుంచి వచ్చే వాటర్, దాని గుండా పోతే మనకు హైజీనిక్ గా ఉంటుంది. మీరు అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు 1,25,000 కనెక్షన్స్ తీసుకోవచ్చు. జనవరి 1న 5 కొత్త ఆరోగ్య పథకాలను ప్రారంభించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వం తలపెట్టిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో సమీక్షించిన ఆయన కొత్త పథకాల గురించి వివరించారు. ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, 102 సేవలు, తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్ వంటి కొత్త పథకాల్లో ఉంటాయని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే ఈ పథకాలను రూపొందించినట్లు కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రోగ్రాం ఒక 5 తీసుకున్నాం. 5 ప్రోగ్రాంని జన్మభూములు అందరికి చెప్పి ఈ తల్లులకి, కాబోయే తల్లులకి ఏ హక్కులు ఏమున్నాయి, ఏమేం చేయబోతున్నాం అనేది ఫ్రీ డయాగ్నోస్ ఒకటి, అలాగే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అని వెనక్కి డ్రాప్ బ్యాక్ ఫెసిలిటీ, అలాగే ఉన్న ఎక్విప్మెంట్ అంతా మెయింటెనెన్స్, దాంతోపాటు ఎక్స్రేలు కూడా టెలి రేడియాలజీ కూడా ఫ్రీగా చేసి దాంతోపాటు 102 కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. దానివల్ల తల్లికి ఏమేమి ఉన్నాయి, ఎప్పుడు ఏ టైంలో చేసినా వాళ్ళు ఆ కన్సర్న్ వాళ్ళకి తెలియజేసి 108 కావాలంటే 108ని పంపిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుగా ప్రముఖ ఐటీ నిపుణులు జేఏ చౌదరి నియమితులయ్యారు. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. చౌదరి గతంలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఎస్టీపీఐ డైరెక్టర్గా పనిచేశారు. ఎక్స్-అఫీషియో కార్యదర్శి హోదాలో జేఏ చౌదరి ముఖ్యమంత్రి ఐటీ సలహాదారుగా విధులు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా విశ్రాంత ఐఏఎస్ జె సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఇసుక అక్రమాలపై ప్రజల నుంచి సమాచారం స్వీకరించేందుకు వాట్సాప్ను వాడుకుంటున్నట్లు తెలంగాణ సర్కార్ హైకోర్టుకు తెలిపింది. వాట్సాప్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు వెల్లడించింది. మహబూబ్నగర్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో జరిగిన విచారణలో ఈ మేరకు తెలంగాణ సర్కార్ తెలిపింది. వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు సమాచారం స్వీకరించి అక్రమాల నివారణకు చర్యలు చేపడుతున్నామని వివరించింది. ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తున్నందున రాష్ట్రమంతా విస్తరించినట్లు పేర్కొంది. ఈ దశలో ఇసుక తవ్వకాలు, రవాణాకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపేందుకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు ఇందుకు సత్వరమే చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా ఇదే రకమైన సూచన చేసింది. ఎర్రవల్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవిత్ర యజ్ఞం చేస్తే శాసనమండలి కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కేటీఆర్, హరీష్ రావు అపవిత్ర యజ్ఞం చేశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. శాసనమండలి ఎన్నికల్లో ఆ ఇద్దరు నేతలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని ధ్వజమెత్తారు. లోక కళ్యాణం అంటే ప్రజాస్వామ్యం, ప్రతిపక్షాలు బతకాలని కేసీఆర్ కోరుకోవడం లేదా అని రావుల ప్రశ్నించారు. ఆయత చండీ యాగం అయింది, మరో యాగం చేస్తా అంటున్నాడు. అప్పటికి ఇంకా ఏ రాజకీయ పార్టీలు ఉండవా? ప్రజాస్వామ్యం అంటే మనం మాత్రమే కాదండి, ప్రజలందరూ కలిసి ఆలోచన చేసి మెజార్టీ ప్రజలు చెప్పేదాన్ని అమలు చేయడం ప్రజాస్వామ్యం. తప్పులను ఎత్తి చూపడం ప్రజల పక్షాన ప్రతిపక్షాల బాధ్యత. అవే ఉండొద్దన్న భావంతో మీరు పనిచేస్తున్నారు. మీ పార్టీ నాయకులు అయితే కిందన ఎంత అహంకారంతో మాట్లాడుతున్నారంటే వచ్చే 2019 ఎన్నికలలో అసలు ఎవరు నామినేషన్ వేయకూడదు, వేస్తే చింపి నీళ్ళలో పడేయాలంటున్నారు. అంటే హర్యానా రాబోతుందా, బీహార్ కాబోతుందా తెలంగాణ? హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే అధికార తెరాస ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. తెరాస నిర్వహించిన సొంత సర్వేల్లో సైతం భాజపా, తెలుగుదేశం పార్టీ కూటమిదే విజయమని తేలిందన్నారు. ఆ సర్వే తరువాతే ఇళ్ల నిర్మాణాల పేరుతో తెరాస ప్రభుత్వం హడావిడి మొదలుపెట్టిందని ఆరోపించారు. రిజర్వేషన్లు నోటిఫికేషన్ తర్వాత జీహెచ్ఎంసీ మేయర్, కార్పొరేట్ల సీట్ల పంపిణీపై తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ సమావేశమవుతాయన్నారు. సర్వే చేయించాము. సర్వేలో మంచి వాతావరణం ఉన్నదనేటువంటి వార్తలు వచ్చినాయి. ఈవెన్ టీఆర్ఎస్ సర్వేలో కూడా టీఆర్ఎస్ నిజమైనటువంటి సర్వే బయట పెడితే బాగుంటది. నిజమైనటువంటి సర్వే బయట పెట్టకుండా అబద్దాల సర్వేలు బయట పెడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ. నిజమైన సర్వేస్ లో వాళ్లకు షాక్ తినేటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఈ రకంగా హౌసింగ్ స్కీమ్ అని, ఆ స్కీమ్ అని, ఈ స్కీమ్ అని, ఫిరాయింపులని ఈ రోజు ఒంటికాల మీద ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఊగుతున్నది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జరిగిన నష్టాలను భర్తీ చేసేలా ఇరువురు ముఖ్యమంత్రులు కలిసి పనిచేయాలని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్కు చెందిన విద్యాసంస్థల రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రజా ఉపయోగ పథకాల అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన రాజకీయ భవితవ్యంపై సమయం వచ్చినప్పుడు చెబుతానని కిరణ్ అన్నారు. నీటి వాటాల విషయంలో ఇరువురు ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లి ఉమ్మడి పోరాటం చేయాలని సూచించారు. అప్పుడున్న పరిస్థితుల్లో మనం విభజన జరగకూడదని, ప్రజలకు నష్టపోతారు అని, ఇరువైపులా నష్టపోతారని చెప్పడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితి విభజన జరిగింది కాబట్టి ఆ నష్టం నుంచి ఏ విధంగా బయటకు రావాలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఇద్దరు ముఖ్యమంత్రులకు ఉంది. తాగునీరు, సాగునీరు తీవ్రమైన ఇబ్బందికరమైన పరిస్థితులు మన రెండు రాష్ట్రాలకు రాబోతున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఢిల్లీలో పోరాటం చేస్తే తప్ప మనం బయటపడే పరిస్థితి లేదు. 2015 ఏడాది హైదరాబాద్లో నేరాల సంఖ్య తగ్గిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అన్నారు. ఈ ఏడాది నగరంలో నేరాలపై వార్షిక నివేదిక వెల్లడించిన ఆయన గత ఏడాదితో పోలిస్తే నేరాలు 14% తగ్గినట్టు వివరించారు. మహిళలపై వేధింపుల కేసులు స్వల్పంగా పెరిగినట్టు చెప్పారు. గొలుసు దొంగతనాలు 50% తగ్గితే దోపిడీల సంఖ్య పెరిగిందని వివరించారు. ఇలాంటి నేరాల్లో నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని తెలిపారు. దాదాపు 99% నేరస్తులను గుర్తించగలుగుతున్నామని వివరించారు. షీ టీమ్స్ 1111 కేసులు నమోదు చేసి 345 మందిని అరెస్టు చేసినట్లు తెలిపిన ఆయన 26 మందిని జైలుకు పంపామని, మరో 120 మందిపై అపరాధ రుసుం విధించామని చెప్పారు. కల్తీలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదన్న మహేందర్ రెడ్డి నగరంలో వాహనాలు నడుపుతూ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై దాదాపు 28 లక్షల కేసులు పెట్టామని, వారి నుంచి 37 కోట్ల రూపాయల అపరాధ రుసుం వసూలు చేశామని వెల్లడించారు.
ప్రజల భాగస్వామ్యము, టెక్నాలజీ, హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి అన్ని వెర్టికల్స్ వారికి లా అండ్ ఆర్డర్ కానీ, ట్రాఫిక్ కానీ, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్స్ వింగ్, అలాగే సెక్యూరిటీ వింగ్, ఆర్మ్డ్ రిజర్వ్స్, హోమ్ గార్డ్స్, టెక్నాలజీ వింగ్స్, క్లూస్ టీమ్స్, రకరకాల ఆర్గనైజేషన్స్ మనకి అడ్మినిస్ట్రేషన్, కోఆర్డినేషన్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఎంటైర్ వెర్టికల్స్ ఆర్గానిక్ యూనిట్ గా పనిచేసి ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుని ముందుకు పోవడం ద్వారా ఈ 2015లో క్రైమ్ తగ్గడం జరిగింది. 2015 ఏడాది ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహా నేరాలు తెరపైకి రాగా సాధారణ నేరాలు కాస్త తగ్గుముఖం పట్టాయని పోలీస్ శాఖ తెలిపింది. నేరాల్లో 4.23% తగ్గుదల నమోదైంది. ఆర్థిక నేరాలు 40.95% ఎగబాకాయి. మహిళలపై నేరాలు గత ఏడాదితో పోలిస్తే 7.53% మేర తగ్గాయి. ఎస్సీ ఎస్టీలపై అత్యాచారాలకు సంబంధించిన కేసులు 43.9%, ఇతర నేరాలు 21.12% పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లాభాపేక్ష హత్యలు, దొంగతనాలు, దోపిడీలు, సాధారణ చోరీలు, హత్యలు, అల్లర్లు, అపహరణలు, నకిలీ నగదు, వరకట్న చావులు, ఇతర నేరాలు బాగా తగ్గాయి. రహదారి ప్రమాదాల సంఖ్య కొంత తగ్గినా ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగింది. పర్యాటకం, మత్స్య, ఔషధ రంగాల్లో సహకారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకునేందుకు విజయవాడ వచ్చిన జపాన్ బృందానికి ఆంధ్ర వంటకాలు తెగ నచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని అల్పాహార విందు ఇచ్చారు. అల్పాహారంలో వడ్డించిన దోసె టొయామో రాష్ట్ర గవర్నర్ తకకాజు ఇషిమోజు మనసు దోచుకుంది. ప్రత్యేకించి దోసె వేస్తున్న విధానాన్ని ఆయన వంటగదికి వెళ్లి మరీ చూశారు. ఒప్పందం పూర్తయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ బృందానికి మధ్యాహ్న విందు ఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి వర్సిటీలోనూ ఆన్లైన్ ప్రవేశ పద్ధతి అమలయ్యేలా చూడాలని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం యూజీసీ సూచించింది. ఈ మేరకు అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులకు లేఖలు రాసిన యూజీసీ చైర్మన్ వేద్ ప్రకాష్ ఆన్లైన్ ప్రవేశ పద్ధతికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. జనవరిలో వీసీలతో జరిగే సమావేశంలో ఈ అంశంపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ విధానం ద్వారా వర్సిటీ విధుల్లో పారదర్శకత పెరుగుతుందన్న వేద్ ప్రకాష్ ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్న వర్సిటీలు వివరాలు సమర్పించాలని కోరారు. ఆన్లైన్ పద్ధతిని అసలు ప్రవేశపెట్టని లేదా పాక్షికంగా అనుసరిస్తున్న విశ్వవిద్యాలయాలు కొత్త విధానాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు చేపట్టే చర్యల్ని నివేదించాలని యూజీసీ చైర్మన్ సూచించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్ది రోజులు ఐరోపాలో గడపనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపిన ఆయన ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఏడాది అందరి జీవితాల్లోకి సుఖ సంతోషాలు తేవాలని ఆకాంక్షించారు. విదేశీ పర్యటనకు వెళుతున్న విషయాన్ని రాహుల్ గాంధీ స్వయంగా చెప్పడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో దాదాపు 2 నెలల సెలవుపై రాహుల్ విదేశాలకు వెళ్లడం మీద రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా విమర్శించారు. సెప్టెంబర్లో ఒక సదస్సు కోసం అమెరికాలోని ఆస్పెన్కు ఆయన వెళ్లడము కాంగ్రెస్, భాజపా మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఈ 2 పర్యటనలు రాజకీయంగా తీవ్ర దుమారానికి కారణమైన వేళ రాహుల్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. డీఎండీకే అధినేత ప్రముఖ తమిళ హీరో విజయకాంత్ విలేకరులతో కొంత అనుచితంగా ప్రవర్తించారు. చెన్నైలో ఆ పార్టీ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొని తిరిగొస్తున్న సమయంలో ఆయన్ని చుట్టుముట్టి ప్రశ్నలు సంధించిన విలేకరులు విజయకాంత్ చర్యలు చూసి కంగుతిన్నారు. విజయకాంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. நீங்க இப்ப கேளுங்க, யாருக்கு பிடிக்குமா பிடிக்காதான்னு கேக்குறீங்க. ஆட்சி பிடிக்கவே பிடிக்காது. போதுமா? 2016 அண்ணா திராவிட முன்னேற்ற கழகம் ஜெயலலிதா ஆட்சி பண்ணி இந்த கேள்வி நீங்க ஜெயலலிதா போய் கேட்க முடியுமா? கேட்கவே மாட்டீங்கல்ல. பயப்படுவீங்க. பத்திரிகைகளை ஆமா பிரஸ் மீட் கொடுத்தா நீங்க போய் கேளுங்க. பிரஸ் மீட் கொடுங்கன்னு கேளுங்க. ஏன்னா உங்களை இவ்வளவு பேர் நிக்க வச்சானே, நீங்க கேளுங்க பாப்போம். பிரஸ் மீட் கொடுக்கற உங்களுக்கு தைரியம் இருக்குமா? முதலாளிகள் சொன்னா நீங்க போவீங்க, இல்லாட்டி போக மாட்டீங்க அந்த பக்கமே. ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణహిత రిజర్వాయర్పై నేడు తెలంగాణ, మహారాష్ట్ర మధ్య చర్చలు. పెన్గంగ సహా సాంకేతిక అంశాలపై సమీక్షించనున్న ఇరు రాష్ట్రాలు. ఏప్రిల్ నాటికి తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు. కలెక్టర్లు ఇచ్చిన నివేదికలపై అధ్యయనం త్వరలో సమీక్షించనున్న ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్లో పేదలకు బహుళాంతస్తుల భవనాలు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. సైబర్ సిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు. కరవు రహిత ఆంధ్రప్రదేశ్ కోసం నీరు ప్రగతి కార్యక్రమం నేడు అనంతపురం జిల్లాలో ప్రారంభం.
హాజరు కానున్న నరసింహన్ చంద్రబాబు. వచ్చే ఏడాది జీఎస్టీ అమలు సాధ్యమేనన్న జైట్లీ. సంవత్సరం మధ్యలోనైనా తేవచ్చని స్పష్టీకరణ. కాంగ్రెస్తో నిరంతరం చర్చిస్తున్నట్లు వెల్లడి. విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో పారదర్శకతకు ప్రాధాన్యం. ఆన్లైన్ పద్ధతి ప్రవేశపెట్టాలని యూజీసీ సూచన. జనవరిలో జరిగే వీసీల భేటీలో సమీక్ష.